తిరుమల లడ్డూ గురించి స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యులందరూ కూడా మనం నోటి నుంచి ప్రతిసారి ఉచ్చరించలేనంత దారుణమైన పదాలు వాడారు, వాడుతూ ఉన్నారు కూడా. జంతువులకు దాటుకొని ఇప్పుడు లెట్రిన్లు కడిగా ఇంక అసలు ఎందుకులేని ఆ మాటలని. ఇంత దారుణంగా మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమే అనే చర్చ జరుగుతున్న వేళ 2 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెడుతున్నటువంటి విషయాలు, ఇందులో ఆర్థిక కోణం కూడా ఉంది అని చెప్పి, ఇక్కడ వైసీపీ బయటపెడుతున్న విషయాలు ఒకటైతే, దీని మీద తెలుగుదేశం పార్టీ కిముక్కమనకపోవడం కూడా బహుశా ఈ మొత్తం ఎపిసోడ్‌లో చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక ప్రయోజనాల కోణాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక టీడీపీ ఏమైనా గనక వేచి చూస్తుందా? మరి దీని మీద ఏమైనా గనక నెక్స్ట్ వాళ్ళ స్పందన ఎలా ఉంటది అనేది తెలియడం లేదు. ఇప్పుడు ఇందులో వీళ్ళు బయటపెడుతున్న ఆర్థిక కోణం ఏంటి? అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి హెరిటేజ్ అని ఉంది. అది పాలు, పెరుగు, నెయ్యి అమ్ముతారు అని. అటువంటివి. ఈ క్రమంలో హెరిటేజ్ ఫుడ్స్‌లో భాగంగా ఇందాపూర్ డైరీ అని మహారాష్ట్రలో ఒకటి ఉంది అని. హెరిటేజ్ ఫుడ్స్‌లో భాగంగానే ఈరోజు ఒక ప్రధాన పత్రిక సాక్షిలోనే రాసుకుంటూ వచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో భాగమే ఇందాపూర్ డైరీ అని స్పష్టం చేస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ వెబ్సైట్ అని ఆ స్క్రీన్ షాట్ పెట్టారు. వాళ్ళ వెబ్సైట్‌లోనే ఉంది అని. అండ్ అదే ఇందాపూర్ డైరీకి ఇప్పుడు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇవ్వాలి అని, అంటే పేరు ఇందాపూర్ అయినా అది హెరిటేజ్‌లో భాగం కాబట్టి నేరుగా అది హెరిటేజ్‌కి ఆర్థిక ప్రయోజనం కల్పించే ఉద్దేశంలో ఉన్నారు అని. సో వీళ్ళ ఆలోచన అది ఉంది కాబట్టి ఇంత దారుణంగా వీళ్ళు గనక తిరుపతి లడ్డూకు సరఫరా చేసిన నెయ్యి మీద గనక తీవ్ర వ్యాఖ్యలు చేస్తే ప్రముఖ సంస్థలేవి కూడా కాంట్రాక్ట్ టెండర్లు వేయడానికి రారు అని, టెండర్లు వేయడానికి కనుక రాకపోతే మనకు కావాల్సిన మన సంస్థకే కట్టబెట్టుకోవచ్చని చంద్రబాబు నాయుడు గారి ఎత్తుగడ అని 2014 నుంచి 19 వరకు కూడా ఇదే ఇందాపూర్ డైరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు అని చెప్పి ఆ మేరకు ఇంకొకటిగానే ఏమంటారు ఇందాపూర్ డైరీ నుంచి 5,77,500 కిలోల నెయ్యిని 2015లో కొనుగోలు చేసినట్లు వెల్లడిస్తున్న టీటీడీ రికార్డులు. ఆ రికార్డులు కూడా అంటే ఇక్కడ బయటపెట్టారు. 2015లోనే 5,77,500 కేజీల నెయ్యిని ఆ ఇందాపూర్ డైరీ నుంచి టీటీడీ కొనిందట. ఆ ఇందాపూర్ డైరీ హెరిటేజ్ ఫుడ్స్‌లో భాగమట. హెరిటేజ్ అనేది చంద్రబాబు నాయుడు గారి సొంత కుటుంబ కంపెనీ. సో దీని ఆర్థిక ప్రయోజనాల కోసమే అని. అయితే 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇందాపూర్ డైరీ మరోసారి తెరపైకి వచ్చింది అని చెబుతూ ఇప్పుడు ఏకంగా 10 లక్షల కేజీ లడ్డుల నెయ్యిని ఆ కాంట్రాక్ట్ ఇప్పుడు ఇందాపూర్ డైరీకి ఇవ్వబోతున్నారు అని. ఇందాపూర్ డైరీతో పాటు గోవింద్ డైరీ, సుఖీ డైరీ, ప్రీమియర్ డైరీ, సేల్వ సోన్సో డైరీలు ఈ వ్యవహారం అన్నీ కూడా ఒక సిండికేట్గా కథ నడిపిస్తూ ఉన్నారు. 2014లో 14 నుంచి 19కి ఇందాపూర్ డైరీ కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కానీ వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చే ఉద్దేశంలోనే వేరే వాళ్ళని కాంపిటీషన్కు రానియకుండా చేస్తూ ఉన్నారు అని. అయితే 2015లో కూడా టెండర్లు పిలిస్తే ఈ ఇందాపూర్ డైరీ A1గా రాలేదట. కర్ణాటక మిల్స్ ఫెడరేషన్కి చెందిన మదర్ డైరీ యూనిట్ L1గా నిలిస్తే అప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చేసి ఆ కాంట్రాక్ట్లో 35% ఇందాపూర్ డైరీకి దక్కేలా చేశారట. ఆ విధంగా ప్రతి దగ్గర ఏ విధంగా ఇందాపూర్ డైరీకి ప్రతి సంవత్సరం వీళ్ళు దోచిపెడుతూ వచ్చారని చెప్పి మొత్తం వివరాలు రాసుకొని అన్ని వివరాలు బయటపెడుతూ ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ కిక్కుం అనడం లేదు. సో బహుశా ఇప్పుడు టీటీడీ లడ్డు వీళ్ళు ఎక్కడైతే మొదలెట్టారో చివరికి తిరిగి బూమరంగా వీళ్ళ దగ్గరికి వచ్చి ఆగుతూ ఉందా? చాలా దారుణమైన మరిన్ని విషయాలు ఏమైనా బయటపడబోతాయి. ఇంకేంటి, ఆ ఇందాపూర్ డైరీ హెరిటేజ్లో భాగం అని చెప్పి వాళ్ళ వెబ్సైటే చెబుతూ ఉందట. అదే ఇందాపూర్ డైరీకి 14 నుంచి 19 వరకు ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారు ఇక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారు అని కూడా ఉంది. అంటే రాజకీయ కోణంతో పాటు ఆర్థిక కోణం కూడా ఉందా? ఇంట్రెస్టింగ్ ఏంటంటే దేని మీదైనా కనుక ఏదో ఒకటి మాట్లాడే టీడీపీ కిక్కురు అనడం లేదు 2 రోజుల నుంచి. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టినా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అంశం మీద మాట్లాడినా వాళ్ళకి కిక్కుమనడం లేదు.